అందరికి నమస్తే. అసలు మన రాష్ట్రంలో ఫార్మర్ గురించి మాట్లాడాల్సింది పోయి, ఫామ్ హౌస్‌ల గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు క్రియేట్ చేసింది గవర్నమెంట్. అసలు ప్రభుత్వమే ఫార్మర్‌ని వదిలేసి కేవలం ఫామ్ హౌస్‌ల గురించి చర్చను తెర మీద తీసుకొచ్చింది. ఫార్మర్సు, ఫామ్ హౌస్‌లు 2 ఒకటి కాదు. అసలు ఈ ఫామ్ హౌస్ అని పిలుస్తున్నాను చూసిండ్రా? అవి ఫామ్ హౌస్‌లు కాదు, గెస్ట్ హౌస్‌లు. వ్యవసాయం చేస్తే ఫామ్ హౌస్‌లు అయితాయి. ఇప్పుడు నేను చూపించిన కొన్ని ఫామ్ హౌస్‌లు కావచ్చు, లేకపోతే మిగతా చాలామంది జర్నలిస్ట్ మిత్రులు చూపించిన హౌజులు కావచ్చు, దానిలో ఎక్కడ వ్యవసాయం చేయరు. కేవలం అవి ఎంజాయ్‌మెంట్ కోసం మాత్రమే వాడతారు కాబట్టి వాటిని గెస్ట్ హౌస్‌లు అంటే బెటర్. కానీ ప్రభుత్వం అయితే ఫామ్ హౌస్‌ల మీద చర్చను స్టార్ట్ చేసింది. ఫార్మర్స్ గురించి చర్చ చేస్తే బాగుండేది. తెలంగాణలో ప్రతి రాజకీయ నాయకునికి ఫామ్ హౌస్ ఉంది ఆల్మోస్ట్. కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కొంతమంది మినహాయిస్తే చాలామందికి చిన్నదో పెద్దదో ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. ఫామ్ హౌస్ లేని లీడర్లు ఏ పార్టీ వాళ్ళైనా సరే, అన్ని పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలామంది ఇండస్ట్రియలిస్ట్‌కు ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారో కూడా తెలియదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తుంటారు, వాళ్ళకు కూడా ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. కానీ అట్లాంటి ఫామ్ హౌస్‌ల గురించి అందరు ఫామ్ హౌస్‌లు చెరువు కొనాకే ఉంటాయి, అదొకటి ఉంది. మళ్ళీ చాలామంది ఫామ్ హౌస్‌లు చెరువు కొనాకు లేకపోతే 111 జీవోలో చెరువు కొనాకు అంటే తెలుసు కదా, ఎఫ్టీఏలో చెరువు శిఖం భూమో, బఫర్ జోనో, అటు ఇటైతే 111 జీవోలోనో ఇట్లే ఉంటాయి ఆల్మోస్ట్. అంతే 90% ఫామ్ హౌజులు అని చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. జన్వాడ ఫామ్ హౌజులు అయినా, గండిపేట ఫామ్ హౌజులు అయినా, ఇంకా ఇంకా మొయినాబాద్ ఫామ్ హౌజులు అయినా, ఇట్లా మ్యాక్సిమం ఫామ్ హౌజులు ఉంటాయి. ఇప్పుడు మొత్తం రైతుల సంఖ్య, లేకపోతే రైతులు పండించే పంట, వాళ్ళు వేసే పంటల భూములు, ఇవన్నీ చూస్తే 99%, మొత్తం 100% కూడా 99% ఫార్మర్సే. 1% కూడా ఉండరు ఈ ఫామ్ హౌస్ పేరు చెప్పుకునే వాళ్ళు. ఫామ్ హౌస్లు కట్టుకున్న రాజకీయ నాయకులు 1% కూడా ఉండరు. 0.00009% ఉంటారు. మిగతా అంత ఫార్మర్సే. మనం ఆ మెజారిటీ ఫార్మర్స్ని వదిలేసి ఈ లోయెస్ట్ ఫార్మర్స్ కాని ఫామ్ హౌస్ల గురించి, ఈ ఫామ్ హౌస్ల మీద రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఫామ్ హౌస్ల మీద పనిచేస్తుంది, ఫార్మర్స్ని వదిలేసింది. అసలు ఫార్మర్స్ అంటే వాళ్ళకేం ఫామ్ హౌస్లు ఏముండవు పెద్దగా. సరే, కొంతమంది హౌస్ కట్టుకుంటారు అక్కడనే, దాన్ని ఫామ్ హౌస్ అంటారు. వ్యవసాయం చేస్తే ఫామ్ హౌస్ అనాల్సిందే దాన్ని. చాలామంది మన ఊర్లలో అయితే ఓ చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలోనే ఉంటారు. ఆడనే ఒక కోడినో ఒక మేకనో పెంచుకొని అదే ఫామ్ హౌస్ అంటాం. అదే మనకు ఫామ్ హౌస్. నిజానికి మన పేద రైతులకు ఫామ్ హౌస్ అంటే మనకేమి అదే ఉండదు. అదే ఆ గుడిసెనే మనకు ఫామ్ హౌస్. నిజంగా ఫామ్ హౌస్, ఒరిజినల్ ఫామ్ హౌస్ అది. వీళ్ళు చెప్తున్న ఫామ్ హౌస్లు కాదు, వీళ్ళు చెప్పేటివన్నీ కూడా గెస్ట్ హౌస్లు. వీళ్ళు రాత్రిపూట అయితే దానిలో ఎంజాయ్మెంట్ ఉంటుంది, దానిలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దానిలో ఇంకేదో గేమ్ జోన్ ఉంటుంది, దానిలో ఇంకేదో జోన్లు ఉంటాయి. మనం వాళ్ళ గురించి పట్టించుకోం. గవర్నమెంట్ ఫార్మర్స్ని వదిలేసి ఈ ఫామ్ హౌస్ల ఇష్యూని తెర మీద తీసుకురావడం అనేది కొంత బాధాకరంగా కనిపించింది. నిజానికి ఫార్మర్ గురించి పట్టించుకోవాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. మీరు ఆ ఫామ్ హౌస్లను కూల్చివేత గురించి చర్చ చేస్తున్నారు. ఆ ఫామ్ హౌస్లు కూల్చివేస్తే కూల్చివేయండి, అందరు ఫామ్ హౌస్లు కూల్చేయండి. అందరూ, నేను చెప్పిన కదా చెరువు గట్టునే ఉంటాయని, అందరూ కూల్చండి. దీనిలో ఎవరు ప్రత్యేకం కాదు, ఎవరు దీనిలో వేరే వేరే ఏం కాదు. ఎవ్వరు ఉంటే వాళ్ళే. దానిలో రేవంత్ రెడ్డి గారు తమ్ముది ఉంటే రేవంత్ రెడ్డి తమ్ముది, కేటీఆర్ది ఉంటే కేటీఆర్ది, ఉత్తమ్ కుమార్ది ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఉంటే ఆయనది, ఇంకెవరిదైనా మంత్రిది ఉంటే ఆయనది, డీకేఆర్ అన్నది ఉంటే డీకేఆర్ అన్నది, ఇంకెవరిదైనా ఉంటే వాళ్ళది. చాలామంది ఆంధ్రాకు సంబంధించిన లీడర్ల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి, అవి కూడా కొట్టేసేయండి. దీనివల్ల ఫార్మర్స్కి పోయేదేం లేదు, తెలంగాణ ప్రజలకు కూడా నష్టం లేదు దీనివల్ల, అవి కూలగొట్టడం వల్ల. కానీ ఫార్మర్స్ ఇష్యూని పక్కన పెట్టినరే, రుణమాఫీ గురించి రివ్యూ ఇయ్యరే, ఈ వానకాలం వచ్చింది, రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, వాళ్ళ గురించి చర్చించరే. చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అప్లపాలై, వాళ్ళ గురించి చర్చ లేదే, వాళ్ళ గురించి సబ్ కమిటీ లేదే. అసలు ఫార్మర్స్ వాళ్ళ బతుకు ఎట్లా ఉంది, వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీరు అన్నిటి మీద శ్వేతపత్రాలు పెట్టిండ్రు. మరి రైతుల మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. రైతుల స్థితిగతులు ఏంది, రైతులకు వస్తున్న ఇన్కమ్ ఏంది, రైతులు ఎంత పండిస్తున్నారు, వాళ్ళు పండిస్తున్న పంట ఎంత, ఆ పంటకి ఎంత పైకం వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం ఖర్చులు ఉంటాయి. ఫార్మర్ రైతు కూడా ఫార్మర్ కొడుకు కూడా చదువుకోవాలి, ఫార్మర్ బిడ్డకు పెళ్లి కావాలి, కట్నం కావాలి, ఫార్మర్ కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఫార్మర్ కూడా సమాజంలో కొంత కనబడాలి. మరి అట్లాంటి ఫార్మర్ గురించి ఎందుకు మాట్లాడకుండా ఫామ్ హౌస్ల గురించి మాత్రమే ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది మాత్రం
అర్థమైతలేదు. కేవలం ఈ ఫార్మ్ హౌస్ ఇష్యూలనే భూతద్దంలో పెట్టి ఇట్లా చూపించి మొత్తం మీడియా అంతా మీడియా మొత్తం ఫామ్ హౌస్ల గురించి మాట్లాడుతుంది. మీడియా అంతా ఆ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుతుంది. కానీ అసలు మిగతా విషయాలు మాట్లాడతలేదు. అసలు ఫార్మర్స్ గురించి ఎందుకు మొత్తానికి వదిలేసింది అనేది గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. అందుకే చెప్తున్నాను, ప్రభుత్వము ఈ రుణమాఫీ గురించి అవసరమైతే ఒక సబ్ కమిటీ వేసి జనాలతో చర్చించాలి, రైతులతో మాట్లాడాలి, గ్రౌండ్లోకి పోవాలి. అవసరమైతే గ్రామ సభలు పెడతామన్నారు. చాలాసార్లు చెప్పిన మీరు గ్రామ సభలు పెడతాం, మేము గ్రామ సభలు పెట్టి రైతుల అభిప్రాయాలు తీసుకుంటామని. తీసుకోండి రైతుల అభిప్రాయాలు. నిజంగానే దానివల్ల రుణమాఫీ అయిన ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు, దీనిలో నో డౌట్. కాని వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. మనం మెజార్టీ పరిగణలోకి తీసుకుంటే కూడా కాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చూసినాం కదా, రేవంత్ రెడ్డి గారు సొంత గ్రామం, ఆయన స్పెషల్గా ఏం పట్టించుకోకపోవచ్చు ఆ ఊరును. కానీ ఆ ఊరు వరకు పరిశీలిస్తే ఆ ఊరిలో కూడా 1100 మంది రైతులు ఉంటే, అకౌంట్స్ ఉంటే 300 చిల్లర మాత్రమే రుణమాఫీ అయినట్టుగా మనకు కనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు మరి ఆయన సొంత ఊర్లో అట్లా ఉంటే మిగతా ఊర్లో ఎట్లుంటుందంటే అన్ని ఊళ్ళో అట్లే ఉంది. ఆ ఊర్లో స్పెషల్గా ఏం లేదు, వేరే ఊర్లో ఇంకొకలాగా ఏం లేదు. అంత రాష్ట్రం అంతా ప్రతి ఊర్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి విషయాన్ని కదా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాల్సింది. అట్లాంటి వాటి మీద కదా ఒక సబ్ కమిటీ వేయాల్సింది. అట్లాంటి దాని మీద కదా గ్రామ సభలు ఏర్పాటు చేయాల్సింది. అట్లాంటి దానిల కోసం కదా మీరు ప్రజాభిప్రాయ సేకరణ లేకపోతే రైతుల సేకరణ వాళ్ళందరినీ ఊరికి పంపించి తీసుకోవాల్సింది. అది వదిలేసి ఈ ఫామ్ హౌస్లో ముచ్చట తెర మీద తీసుకొచ్చి ఆ ఫామ్ హౌస్లతోనే మొత్తం మీడియానంతా నింపేసి ఆ ఫామ్ హౌస్లతోనే మొత్తం ఇదే వార్తలు, రాష్ట్రంలో ఇంకా ఫామ్ హౌస్లపై ఏమీ లేవని 0.0001% ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితులు క్రియేట్ చేసింది ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వమే కావాలని డైవర్ట్ చేసింది. ప్రభుత్వం ఏంటంటే రుణమాఫీ మీద చర్చ జరిగితే ఈ లోటుపాట్లన్నీ కూడా బయటపడతాయి. ఈ రుణమాఫీ మీద చర్చ జరిగితే దానిలో రుణమాఫీ కాని విషయాల గురించి బయటకు వస్తాయి. రైతుల ఆవేదన గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఎదురుతిరిగి దాన్ని డైవర్ట్ చేయాలి. ఈ ఫామ్ హౌస్ల ఇష్యూ వస్తే ఎవరికి నొప్పి లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. ఫామ్ హౌస్ల ఇష్యూ మీద మాత్రం అందరూ మాట్లాడాలి. ఫామ్ హౌస్ల ఇష్యూస్ మీద అందరూ మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న వ్యవహారం. మీకు ఫామ్ హౌస్లు కావాలన్నా ఫార్మర్స్ కావాలన్నా డిసైడ్ చేసుకోండి. ఫార్మర్సే కావాలనుకుంటే ఫార్మర్స్ కోసం ప్రయత్నం చేయండి. ఫామ్ హౌస్లే వార్తలు, ఫామ్ హౌస్లే మాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఫార్మర్స్ని వదిలేయండి. ఫార్మర్స్ మిమ్మల్ని చూసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.